లడ్డు వేలాల్లోకెల్లా బాలాపూర్ లడ్డు వేరయ్య ఆకారంలో ఖైరతాబాద్ బడా వినాయకుడు ఎంత ఫేమసో లడ్డు ప్రసాదంలో బాలాపూర్ వినాయకుడికి అంతే క్రేజ్. గణేష్ ఉత్సవాల్లో లడ్డు గురించి చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుడి లడ్డే. పట్టుబట్టి మరీ వేలంబరిలో నిలుస్తారు భక్తులు. బాలాపూర్కు ఉన్న క్రేజ్ వల్ల ఏ ఏటికాయడు రికార్డులను తిరగరాస్తూ లక్షల్లో పలుకుతోంది లడ్డు ధర. అసలు బాలాపూర్ లడ్డుకు ఇంత ఫేమస్ ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్నెన్నిసార్లు లడ్డు తీసుకున్నారు? బాలాపూర్ లడ్డుకున్న మహిమాన్వితం ఏంటి? గణేశుడి లడ్డూ ప్రసాదాన్ని ఇష్టపడిన వారుంటారా చెప్పండి. ఎప్పుడెప్పుడు ఆ లడ్డూను తినేద్దామా అనే ఆతృతగా ఎదురు చూస్తుంటారు ప్రతి ఒక్కరు. అందున బాలాపూర్ గణపయ్య లడ్డూ అంటే ఇంకాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోటాపోటీగా వేలంపాట పాడుతుంటారు. లక్షలు వెచ్చించి మరీ లడ్డూను దక్కించుకుంటారు ఆశావహులు. అసలు ఆ వేలంపాటలో పాల్గొనటమే పెద్ద అదృష్టంగా భావిస్తుంటారు ఇంకొంతమంది. 30 ఏళ్ల క్రితం వందల రూపాయలతో స్టార్ట్ అయిన బాలాపూర్ లడ్డూ వేలం ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరింది. పొలిటీషియన్స్, బిజినెస్ మెన్లు సైతం వేలం బరిలో నిలిచి గణేశుడి లడ్డూను సొంతం చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బాలాపూర్ గణేశుడికి తెలుగు రాష్ట్రాల్లో ఇంత ప్రాచుర్యం దక్కడానికి ప్రధాన కారణం లడ్డే. బాలాపూర్ అనే పేరు చెప్పగానే ఈసారి ఎన్ని కిలోల లడ్డు పెడుతున్నారు, వేలంపాటలో ఎంతకు పోతుంది అనే చర్చే ప్రధానంగా జరుగుతుంటుంది. బాలాపూర్ గణపయ్యకు ఉన్న క్రేజ్ వల్ల హైదరాబాద్ ఏరియాల్లోని చాలా మంది వేలంలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక్కసారి బాలాపూర్ లడ్డు దక్కించుకుంటే ఆ ఏడాది ఉత్సవాలకు వారే హైలైట్గా నిలుస్తారు. మీడియా ఫోకస్ అంతా అటే వెళ్తుంది. గతేడాది రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది బాలాపూర్ లడ్డు. స్థానికుడు కోలన్ శంకర్ రెడ్డి 30 లక్షల 1,000 పెట్టి వేలంలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. గతేడాది కంటే 3 లక్షల 1,000 రూపాయలు అధికంగా వేలంపాడి బాలాపూర్ లడ్డూ విజేతగా నిలిచారు. వేలం స్టార్ట్ అయినప్పటి నుంచే నువ్వా నేనా అనేంతగా ఆశావహులు ఉత్సాహంగా పోటీపడ్డారు. చివరికి 30 లక్షల 1,000 రూపాయలకు కోలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ గణపయ్య లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. 2015లో 10 లక్షలు దాటింది. 2021లో 18 లక్షలు పలికిన లడ్డు 2022లో 24 లక్షల 60,000 పలికింది. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే 30 లక్షలకు చేరింది. ఇలా ప్రతి ఏటా తన ప్రత్యేకతను చాటుకుంటూ రికార్డు స్థాయికి చేరింది బాలాపూర్ గణేష్ లడ్డు. దీంతో ఈసారి బాలాపూర్ లడ్డూను దక్కించుకునేదెవరు? ఎంత ధర పలుకుతుంది? గతేడాది కంటే ఈసారి ఎంత ఎక్కువకు వేలం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది భక్తుల్లో. అయితే గతానికి భిన్నంగా ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రూల్స్ పెట్టారు. బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు లడ్డూ వేలంలో పాల్గొనేవారంతా డబ్బును ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసి పేరును నమోదు చేసుకున్నాకే వేలంలో పాల్గొనాలని చెప్తున్నారు. అంటే ఈసారి బాలాపూర్ గణేశుని లడ్డూ వేలంలో పాల్గొనాలంటే 30 లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వేలానికి ముందు రోజే మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోయినేడాది ఎంతైతే లడ్డూ వేలం పలుకుతుందో అంత అమౌంట్ ని ప్రస్తుత వేలంలో డిపాజిట్ చేయాలన్నమాట. ఈ కొత్త వేలం ప్రక్రియలో ఆశావహులు పెరుగుతారా తగ్గుతారా అనేది చూడాలి. (1994లో బాలాపూర్ లడ్డూ వేలం స్టార్ట్ అయింది. అప్పుడు 450 రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. ఆ లడ్డూను కుటుంబ సభ్యులకు పంచడంతో పాటు పొలాల్లో కూడా చల్లడంతో బాగా కలిసొచ్చింది. దీంతో ఆ తర్వాతి ఏడాది కూడా మళ్లీ ఆయనే 4,500 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఆ ఏడాది కూడా ఆయనకు బాగా కలిసొచ్చిందన్న ప్రచారం జరగడంతో బాలాపూర్ లడ్డూ మహిమ కేవలం హైదరాబాద్లోనే కాదు అంతటా వ్యాపించింది. 2002లో తొలిసారి 1,00,000 రూపాయలు దాటింది. 2015లో 10 లక్షలు దాటింది. 2021లో 18 లక్షలు పలికింది. 2023కు వచ్చేసరికి ఏకంగా 27 లక్షలకు చేరింది. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం అంటే అదో ప్రెస్టేజ్. అందుకే రూపాయి ఎక్కువైనా పర్లేదు, లడ్డూ మాత్రం మనకే దక్కాలనే ఆసక్తితో వేలంపాటలో పాల్గొంటారు. ఇప్పటి వరకు కోలన్ మోహన్ రెడ్డి అత్యధికంగా 5 సార్లు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. కొలను కృష్ణారెడ్డి, రఘునందన్ చారి చెరో 2 సార్లు దక్కించుకున్నారు. 17 సంవత్సరాల పాటు కేవలం బాలాపూర్ గ్రామస్తులకు మాత్రమే ఈ లడ్డూ వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉండేది.
ఆ తర్వాత స్థానికేతరులకు కూడా వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వేలంలో లడ్డూ గెలుచుకున్న దంపతులను సన్మానించి ప్రసాదాన్ని అందజేస్తారు.